ఓం శాంతి. ఈ ప్రపంచంలో లేక ఈ సృష్టిలో ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. మనం కోరుకున్నది జరగకుండా ఉండేది ఏదీ లేదు. మన బ్రాహ్మణులకు అత్యంత ముఖ్యమైన పని ఏమిటంటే ఉదయాన్నే ఈశ్వర్య మురళి వినటం. మనం ఎలా తయారవ్వాలి మరియు మన ఆత్మపై ఎలాంటి ప్రభావం పడాలి అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. మీరు అర్థం చేసుకుంటున్నారు, కానీ పిల్లలు కూడా తాము వ్యవహారంలో చిక్కుకున్నామని అర్థం చేసుకుంటున్నారు. మీరు అంటారు, ఇప్పుడు దేహాభిమానంలో చిక్కుకోవద్దు, నాలో చిక్కుకోవద్దు. కాబట్టి ఈరోజు మనం ఏ వాక్యం గురించి చర్చిస్తాం? ఏ వాక్యం? నాలో చిక్కుకోవద్దు అని దాది అంటారు. అంటే ఏంటి? దేహము, పేరు, రూపము అనేవి ఒక వ్యాధి వంటివి. ఇప్పుడు నాలోకి మరియు ఏ స్థితిలోకి రావాలి? భక్తి మార్గంలో మనం కృత్రిమమైన ఆహ్వానాలు చేశాం, కానీ ఎప్పుడు వాస్తవంలోకి వచ్చేసేయండి. ఒక చాలా వృద్ధుడైన వ్యక్తి, కొంచెం భక్తి భావం కలవాడు, రైల్వే స్టేషన్కి చేరుకున్నాడు. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి తన టికెట్ తీసుకుంటున్నాడు. టికెట్ కౌంటర్ క్లర్క్కి ఆ వ్యక్తి తెలుసు. ఆ వ్యక్తి అంటాడు, నా దగ్గర అదనపు సామాన్ ఉంది, దానికి ఎంత డబ్బు అవుతుందో దానికి విడిగా టికెట్ తయారు చేయి. ఆ క్లర్క్ అంటాడు, మిమ్మల్ని నేను చాలా కాలంగా ఎరుగుదును, నాకు తెలుసు, మీకు కూడా నేను తెలుసు, మీరు అలాగే లోపలికి వెళ్ళి కూర్చోండి, నేను కూడా ఇదే రైల్లో వెళ్తున్నాను, కాబట్టి ఏ సమస్య ఉండదు. టికెట్ చెక్కర్ వస్తే నేను అతనికి చెప్తాను. అప్పుడు ఆ వృద్ధుడు అంటాడు, నువ్వు ఎక్కడి వరకు వెళ్తున్నావు? క్లర్క్ అంటాడు, నువ్వు దాని గురించి చింతించకు, నేను మధ్యలో దిగిపోయేవాడిని, అయినా వచ్చే 2వ టీసీకి కూడా నేను చెప్తాను. అప్పుడు ఆ వృద్ధుడు అడుగుతాడు, ఆ టికెట్ చెకర్ అంటే టీసీ ఎక్కడి వరకు వెళ్తాడు? క్లర్క్ అంటాడు, అతను చివరి స్టేషన్ వరకు వెళ్తున్నాడు. అప్పుడు ఆ క్లర్క్ అడుగుతాడు, ఇక్కడ ఉన్న అదనపు సామాన్ను ఇక్కడ తనిఖీ చేసేవారిని వచ్చే టికెట్ టీసీలు మోసం చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ భౌతిక రైలు వదిలి రేపు నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టి పరమాత్మ యొక్క లేక భగవంతుని ద్వారం వద్ద నిలబడినప్పుడు అక్కడ ఆయనను నేను ఎలా మోసం చేయగలను? ఆ క్లర్క్ వెంటనే టికెట్ తయారు చేసి ఇచ్చేస్తాడు. ప్రపంచంలో అయితే ఎవరినో ఒకరిని మోసం చేయవచ్చు, లేక ఎవరినైనా గుర్తుపట్టకుండా ఉండవచ్చు, కానీ భగవంతుడి వద్ద ఏం చేస్తాం? మనం ఆయన ద్వారం వద్ద నిలబడి ఉన్నప్పుడు మనల్ని మనం మోసం చేసుకోవడం లేక ఇతరుల్ని మోసం చేయడం లేక ఇతరుల్లో చిక్కుకోవడం ఇక్కడైతే తప్పించుకుంటాం. కానీ పరమాత్మ దగ్గర ఏం చేస్తాం? నేను నిరాకారుణ్ణి, అవ్యక్తుడిని, మహావాక్యాల్ని ఇచ్చేవాడిని, నాకు అన్నీ తెలుసు, నాకు తెలియంది ఏమీ లేదు, నాకు ఏది దాచలేరు. కాబట్టి పేరు మరియు రూపం ఒకవేళ వ్యాధి అయితే, మరి అందులో ఒకవేళ మనం సూక్ష్మంగా చిక్కుకుంటే దానికి పరిష్కారం ఒకటే, దేనిలో చిక్కుకోవాలో తెలుసుకోవటం. అంటే దేనిలో ఎక్కడ మరియు ఎలా చిక్కుకోవాలి. ఒకవేళ దేహదారిలో చిక్కుకుంటే దానివల్ల ఒకే ఒక లాభం ఉంటుంది, ఏదో కొంత. భగవంతుల్లో చిక్కుకోవడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏంటి? ఒకవేళ ఎక్కడైనా నష్టం ఉంటే దాని గురించి కూడా చింతన చెయ్యాలి. భగవంతుడు చెప్పినప్పుడు ఏంటి చేస్తారా? లేకపోతే భిక్షంలాగా అడిగి భిక్షగాళ్ళుగా మారిపోయారా? భగవంతుల్లో చిక్కుకోవడం వల్ల కలిగే లాభాలు మరియు నష్టాలు ఏమిటి? ఒకవేళ నష్టం ఎక్కడైనా ఉంటే దాని గురించి కూడా చింతన చెయ్యండి. అర్థమైంది కదా? ఈశ్వర్య సేవకు యోగ్యునిగా చేస్తుంది. ఈ స్నేహం ఏం చేస్తుంది? ఇది కర్మయోగిని చేస్తుంది, స్వతహాగా యోగిగా చేస్తుంది, సహజ యోగిగా చేస్తుంది, ఆ సమానంగా తయారు చేస్తుంది, భగవంతుని సాన్నిహిత్య అనుభవాన్ని కలిగిస్తుంది, భగవంతునితో సాన్నిహిత్య అనుభవాన్ని కలిగిస్తుంది, మాయా ప్రూఫ్గా చేస్తుంది. ఈ స్నేహం ఏం చేస్తుంది? తుఫాన్లు కూడా తోఫాగా మార్చేస్తుంది. ఏదైతే కష్టమో దాన్ని సులభాంతరం చేస్తుంది. ఇది ఇంకా ఏం చేస్తుంది? సమర్థునిగా చేస్తుంది. తోడుగా ఉన్న అనుభవాన్ని ఇచ్చి సమర్థునిగా చేస్తుంది. ఈ ఈశ్వర్య స్నేహం ఏం చేస్తుంది? శ్రమ నుండి
ముక్తిని చేస్తుంది. ఈశ్వర్య స్నేహం ఒక మంత్రం, అది ఒక మాయాజాలం. నీకు ఏది కావాలో అది ప్రాప్తమయ్యేలాగా చేస్తుంది. మరియు ముక్కలు ముక్కలైన వాటిని ఏదో ఇక్కడ పడింది, ఏదో అక్కడ పడింది, కన్నీళ్లు ఆగడం లేదు, ఏదో ఇక్కడ పడింది, ఏదో అక్కడ పడింది. అప్పుడు భగవంతుడు ఏం చేశాడు? ఆ ముక్కలన్నిటినీ కలిపి ఒక్కనిగా, ఒక్కనిగా, ఒకే దిల్ ఆరాం అంటే హృదయానికి విశ్రాంతినిచ్చేవాడిగా మార్చాడు. ఇతర వ్యక్తులు ఏం చేశారు? గుండెని ముక్కలు ముక్కలుగా చేశారు. ఆ తర్వాత ఇంకా ఏం చేశారు? అప్పుడప్పుడే ఆ జ్ఞాపకం వచ్చింది. ఎవరినైతే ప్రేమించామో వారే అత్యంత ద్రోహం చేశారు, ఎవరినైతే నమ్మామో వారే మోసం చేశారు. ఈ జీవితంలో ఇప్పటి వరకు వారు ఎవరైనా కావచ్చు, ఎప్పుడో ఒకప్పుడు వారి గురించి నొప్పి తప్పకుండా తగిలి ఉంటుంది. మరియు ఆ నొప్పి చాలా లోతైంది. శత్రువులు ఇచ్చిన నొప్పులు చాలా చిన్నవి, కానీ ఆత్మీయులు ఇచ్చిన నొప్పులే చాలా లోతైనవి. కటారి వెనుక నుంచి పొడిచినప్పుడు నొప్పి కలగలేదు, కానీ అది ఒక స్నేహితుని చేతిలో ఉన్న కటారి అని చూసినప్పుడు మాత్రమే నొప్పి కలిగింది. అప్పటి వరకు నొప్పి లేదు. కాబట్టి ఈ ప్రపంచం మరియు దాని ప్రేమ స్వార్థపూరితమైనది. కేవలం పరమాత్మ ప్రేమని నిజమైన ప్రేమ. ఎవరి ఈశ్వర్య ప్రేమ? ఇన్ అవర్ గ్రేట్ టైమ్ ఆఫ్ నీడ్ వీఆర్ అలోన్. మనకు అత్యవసర సమయంలో ఎవరైతే అవసరమో వారే ఆ సమయంలో ఉండరు. మనకు ఏ వ్యక్తి అయితే అత్యంత అవసరమో ఆ సమయంలో వారు ఉండరు. అందుకే ఈ ప్రపంచపు ప్రేమ అసంపూర్ణమైనటువంటిది. మరియు నేను ప్రతిసారి చెప్పినట్లుగా ఆత్మ అనంతమైనది. అనంతమైన దాహం మాత్రమే అనంతమైన దాహాన్ని తీర్చగలదు. ఈ ప్రపంచంలోని సర్వస్వం దొరికిన ఎవరైనా నీ కోసం నా జీవితాన్ని అర్పించేస్తానని చెప్పిన ఏ దేహదారి యొక్క ప్రేమ కూడా ఆత్మ యొక్క దాహాన్ని, ఆకలిని, తృష్ణను తీర్చలేదు. ఒక చాలా వ్యతిరేకించే, ద్వేషించే వ్యక్తి బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. ఒకరోజు అతను మమ్మను కలవడానికి వచ్చినప్పుడు మమ్మ మురళి వినిపిస్తున్నారు. అతను వింటూనే ఉన్నాడు. మురళిలో ఎవరైతే వస్త్రాపహరణం చేస్తారో వారే దుశ్శాసనులు అని వచ్చింది. మురళి తర్వాత అతను నేను మమ్మని కలవాలి అన్నాడు. అప్పుడు అందరూ, నువ్వు ఇప్పటికే చాలా సమయం తీసుకున్నావు, ఇంతకు ముందు కూడా వచ్చి చాలా గొడవ చేసావు, ఇప్పుడు మమ్మ దగ్గర సమయం లేదు అని అన్నారు. అతను కేవలం 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా తీసుకోనని చెప్పి, దుశ్శాసన గురించి మీరు మాట్లాడారు, మేము ఏదో మహాభారతంలోని పాత్ర అని అనుకున్నాను. ఆ దుశ్శాసనుని నేనే. మీ ముఖారవిందం నుండి వచ్చిన ఆ వాణిని విని నా ఆత్మ మేల్కొంది. ఒక కొత్త చైతన్య జన్మ జరిగింది. ఆత్మను చాలా ముంచేశాను. దేహాభిమానం అనే బురదను ఆత్మపై పూసుకున్నాను. కడిగేసుకోవాలి అంటే మొదట దేహంలో చిక్కుకోవాలి, బాబా యొక్క ప్రేమలో చిక్కుకోవాలి. ఆ ప్రేమలో చిక్కుకొని చూడండి. 2 వ్యక్తులు ప్రేమిస్తున్నప్పుడు వారి మధ్యలోకి ఎవరైనా వస్తే వారు చంపుకోవడానికి, చావడానికి సిద్ధపడతారు. ఒకవేళ వారు తల్లిదండ్రులే అయితే వారు స్వయంగా చనిపోతారు. అంటే ఆ ప్రేమ కావాలంటే కావాలి. చిన్నప్పటి నుండి ఏ తల్లిదండ్రులు అయితే ఉన్నారో, దీనికి ముందే చెప్పాను, భక్తి మార్గంలో అంటారు 3 ప్రేమలు ఏకం కావాలి. ఒక తల్లి తన బిడ్డపై చూపే ప్రేమ ఎంత ఉంటుందో, ఒక లోభి అయిన వ్యక్తికి ధనంపై ఎంత ప్రేమ ఉంటుందో, మరియు ఒక కామ వికారి అయిన పురుషుడికి ఒక దేహంపై ఎంత ప్రేమ ఉంటుందో, ఈ 3 ప్రేమలు ఒక్కటై నేరుగా భగవంతుని వైపు మళ్ళితే అప్పుడు ఆయన ఎందుకు దొరకడు? భగవంతుడు వెంటనే ప్రత్యక్షం అవుతాడు. కానీ అంతటి తీవ్రత ఉండాలి. ఆ ప్రభు ప్రేమ యొక్క తీవ్రతే మనల్ని సేవకు యోగ్యునిగా తయారు చేస్తుంది. ఈ ప్రభువు ప్రేమే మనల్ని మధుబన నివాసిగా చేసింది, మధుబన వరకు చేరుకునేలాగా చేసింది. ఆంగ్లంలో ఒక సామెత ఉంది, దాన్ని ఎక్కడ ఉంచకూడదు. భగవంతుడు ఎన్నవ నెంబర్లో ఉంచాలి? 1వ నెంబర్లో ఉంచాలి. ఆయన పైన మరొకరు ఉండకూడదు. ఒకవేళ నా కూతురు మొదట, తర్వాత నా భగవంతుడు
నా కొడుకు మొదట, ఆ తర్వాతే నా బాబా అని అంటే అంటే మనం ఆయనకి ఎటువంటి స్థానం ఇవ్వలేదని అర్థం. కాబట్టి మొదట దేనిలో చిక్కుకోవాలి. ఇక్కడ ఆ ప్రేమలో చిక్కుకోండి. రెండవది ఆయన జ్ఞాపకంలో చిక్కుకోండి. నేను ఉదయపు సాకార మురళి, ఆ జ్ఞాపకం తప్ప మరొక ఉపాయం లేదు. నీ కోరికలను ఆయన పూర్తి చేస్తాడు. మురళిలో కూడా దీని గురించి చెప్పారు. కానీ ఆ జ్ఞాపకం ఎలా ఉండాలి? నిజమైనదే ఉండాలి, మనస్ఫూర్తిగా ఉండాలి, స్వార్థంతో కూడింది కాకూడదు. ఎప్పుడు ఏ కష్టం వస్తే అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి, బాబా మీరే సర్వస్వం అని అనడం కాదు. అటువంటి జ్ఞాపకం చెల్లదు. ఇక్కడ అబద్ధం పనిచేయదు. కాబట్టి జ్ఞాపకాన్ని పెంచాలి, జ్ఞాపకం యొక్క చార్ట్ని పెంచాలి, జ్ఞాపకంలో కొత్తదనాన్ని తీసుకురావాలి. నిన్న ఎలా ఉందో ఈరోజు అలా ఉండకూడదు. ఈరోజు అమృత వేళ నిన్నటి కంటే ఎక్కువ శక్తివంతంగా ఉండాలి. ఉదయం సాయంత్రం చేసే యోగం అంతకంటే ఎక్కువ శక్తివంతంగా ఉండాలి. ప్రతిరోజు జ్ఞాపకంలో ఏదో ఒకటి కొత్తది చేయాలి. అందులో కొన్ని కొత్త అనుభవాలు చేయాలి. మరి అటువంటి స్థితి ఉండాలి. అంటే శరీరం వదిలేసినట్లుగా, శరీరం కింద మరియు ఆత్మ పైన మనం ఒకరిని కలిసిన తర్వాత ఎప్పుడైనా ఇలా అన్నామా? మనం ఇలా అంటాం, మీరు కూడా పంజాబ్ నుండేనా? మేము కూడా పంజాబ్ నుండే. మీరు మహారాష్ట్ర నుండేనా? మేము కూడా మహారాష్ట్ర నుండే అని వెంటనే స్నేహం చేసేస్తాం. కానీ మనం ఎప్పుడైనా ఇలా అన్నామా? మేము కూడా పరంధామం నుండే, మీరు కూడా పరంధామం నుండేనా అని? మిమ్మల్ని కలిసి చాలా సంతోషంగా ఉంది. అలాగే దేహ భాష కూడా ఒక బంధనమే. మన ప్రాంతం వారు కలిశారని అదే భాషలో మాట్లాడడం మొదలు పెట్టడం, ఇది కూడా ఒక బంధనమే. మూడవది జ్ఞాపకం, రుహానీ డ్రిల్. మూడవది ఉదయం యోగం చాలా బాగుంది, సాయంత్రం యోగం చాలా బాగుంది అని అనుకోకూడదు. రోజంతా పోరాటం, గొడవలు జరగకూడదు. రోజంతా ఏం చేయాలి? చిన్న చిన్న ప్రయోగాలు చేయాలి. ఉదాహరణకు, నేను శరీరం కాదు అనే ఒక సెకను అభ్యాసం. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి, వంటగదికి వెళ్ళాలి, డైనింగ్ హాల్కి వెళ్ళాలి. ఆత్మగా ఉంటూ నాకు కిరణాలు ప్రసరిస్తున్నాయని, నా నుండి శక్తి విస్తరిస్తుందని భావించాలి. సంపూర్ణ జ్ఞానాన్ని చూడాలి. ఇంద్రియాల ఆకర్షణ అన్ని దుఃఖాలకు మూలమని చింతన చేస్తూ ఉండాలి. ఉదయపు మురళిలోని ఏదైనా పాయింట్ నీ యోగ బలంతో కూడిన చింతన చేస్తూ ఉండాలి. నా అంతా సుఖపడేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అనే చింతన చేస్తూ ఉండాలి. ఏ పొరపాటు చేయకూడదు, ఎవరికి దుఃఖం కలిగించకూడదు. అజాగ్రత్తని మనం గుర్తుంచుకోవాలి. రోజంతా చింతన జరుగుతూ ఉండాలి. రోజంతా చిన్న చిన్న యోగ ప్రయోగాలు చేస్తూ కూడా ఉండాలి. మనకు మనం ఒక ట్రాఫిక్ కంట్రోల్ని తయారు చేసుకోవాలి. సమయాన్ని 3 నిమిషాలుగా విభజించుకుని ఆ సమయాల్లో ఆత్మీయ దృష్టితో అభ్యాసం చేయాలి. అంటే అందరూ ఆత్మలనే భావించటం ప్రాక్టీస్ చేయాలి. మురళిలో ఎన్నో కొత్త విషయాలు దాగి ఉంటాయి. ఉదాహరణకు, మా యొక్క పాత్ర ఏమిటి, మా ఎలా మర్చిపోయేలాగా చేస్తుంది, ఇలాంటి కొత్త విషయాలను మురళి నుండి వెలికి తీయాలి. ప్రతి మురళి నుండి ఈ 4 విషయాల్ని గ్రహించాలి. మొదటిది, ప్రతి పదానికి అర్థం అంటే శబ్దార్థం. వాక్యార్థం, వాక్యం యొక్క పూర్తి అర్థం. మూడవది భావార్థం, ఆ వాక్యం వెనుక ఉన్న లోతైన భావం. నాలుగవది గూఢార్థం, అంతర్లీనంగా ఉన్న రహస్యార్థం. ఈ పద్ధతిలో మురళిని చదివి దానిపై కూర్చొని చింతన చేయడం వల్ల జ్ఞానం బుద్ధిలోకి నాటుకుంటుంది. మురళి నుండి పాయింట్లను బయటకు తీయటం, వాటిని వేరు చేయటం మరియు వాటిపై కూర్చుని చింతన చేయటం చాలా ముఖ్యం. ఆ వాక్యం ఏం చెప్పింది, దాని శబ్దార్థం, భావార్థం, వాక్యార్థం మరియు గూఢార్థం ఏంటి, ఈ 4 అంశాలను ప్రతి మురళి నుండి సేకరించాలి. దేనిలో చిక్కుకోవాలి? ఆత్మీయ అభ్యాసాలు చేయడంలో చిక్కుకోవాలి, నిమగ్నం అయిపోవాలి, చిన్న చిన్న డ్రిల్స్ చేస్తూ ఉండాలి. ఆత్మీయ దృష్టి యొక్క అభ్యాసం, ఆత్మాభిమాని స్థితి యొక్క అభ్యాసం, ప్రకాశాన్ని పంచే అభ్యాసం, మురళి పాయింట్లను గుర్తు చేసుకునే అభ్యాసం, ఏదైనా రాసే అభ్యాసం,
5 స్వరూపాల అభ్యాసం, 3 ప్రపంచాల అభ్యాసం, స్థూల సూక్ష్మ మూలవతనం, రావడం మరియు వెళ్ళడం, అలాగే డెడ్ సైలెన్స్ యొక్క అభ్యాసం, 1 నిమిషంలో లేక 1 సెకండ్లో ఆత్మీయత అంటే ఆత్మిక స్థితిలో స్థిరపడే అభ్యాసం. ఇలా ఈ అభ్యాసాలని రోజంతా జరుగుతూనే ఉండాలి. ముఖ్యంగా చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా వీటిని చేస్తూ ఉండాలి. మీరు చాలా బిజీగా ఉన్నప్పుడు అంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ముగింపు స్థితిని అభ్యాసం చేయాలి. ఇది అవ్యక్త మహావాక్యాలు చెప్పినట్లుగా 1979 యొక్క మురళిలో చెప్పారు. అతిగా బిజీగా ఉన్న సమయంలోనే మీ అంతిమ స్థితిని పరీక్షించుకోవాలి. దేనిలో నిమగ్నం కావాలి? ఆత్మీయ అభ్యాసాల్లో నిమగ్నం కావాలి. బాబా జ్ఞాపకంలో అంటే బాబా చెప్పే జ్ఞానంలో నిమగ్నం కావాలి. ఆయన జ్ఞానంలో చిక్కుకోవడం అంటే బాబా మురళిలో నిమగ్నం కావడం. కేవలం సెంటర్లోని క్లాస్ రూమ్కి వెళ్ళి మురళి విని పాయింట్లు నోట్ చేసుకుని తిరిగి వచ్చే పాత పద్ధతిని మార్చుకోవాలి. మురళిని కేవలం వినడానికే పరిమితం చేయకూడదు, దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అంటే మురళి గురించి లోతుగా చింతన చేయటం, మురళిలోని ముఖ్యమైన అంశాలను రాయటం, వాటిని ఇతరులతో చర్చించటం మరియు ఏకాంతంలో కూర్చుని ఆ మురళిలోని అంశాలను మననం చేయటం, మురళిని అధ్యయనం చేయటం, మురళిపై చింతన చేయటం, మురళిలోని పాయింట్స్ని రాయటం, మురళిని ఇతరులతో చర్చించటం మరియు ఏకాంతంలోకి వెళ్ళి దానిపై మననం చేసుకోవడం చాలా అవసరం. ఈ జ్ఞాన సరోవరం ప్రాంగణంలో ఉన్నంత ఏకాంతం యజ్ఞంలోని వేరే ఏ ఇతర ప్రదేశంలోనూ ఉండకపోవచ్చు. అయితే ఇదే ప్రాంగణంలో ఎన్నో వేరువేరు ప్రదేశాలు ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళి కూర్చుని ఒంటరిగా చింతన చేయాలి. అక్కడ కూర్చుని ఆలోచించాలి, స్వయంతో మాట్లాడుకోవాలి, బాబాతో మాట్లాడుకోవాలి మరియు జ్ఞానం గురించి చింతన చేయాలి. ప్రతిరోజు ఖచ్చితంగా 3 పనులు జరగాలి. ఓ నా మనసా, ఓ పిచ్చి మనసా, నువ్వు ఏం చేస్తున్నావు అని అడగాలి. ఈరోజు నీ ఉద్దేశం ఏంటి? నీ లక్ష్యం ఏంటి? లక్ష్మీనారాయణలాగా తయారవటం నీ లక్ష్యం కదా, మరి నేను ఎంతవరకు తయారయ్యాను అని ప్రశ్నించుకోవాలి. కాబట్టి బ్రహ్మకుమారి పరిభాషలో ఆత్మల జంట స్థితి గురించి చెప్తూ బాబాను స్మరణ చేసినప్పుడే ఆ జోడీ తయారవుతుందని మనం అనుకోవాలి. మురళిలోని ముఖ్యమైన అంశాలు నిరంతరం మీ బుద్ధిలో ప్రతిధ్వనిస్తూ ఉండాలి. అలా ఉంటేనే మీ ఆత్మీయ స్థితి స్థిరంగా ఉంటుంది. మీరు మురళి పాయింట్లపై చింతన చేస్తున్నప్పుడు మీ స్థితి చాలా బాగుంటుంది. పరమాత్మ స్మరణలో ఉన్నవారు మరియు జ్ఞాన చింతనలో ఉన్నవారు మాత్రమే సురక్షితంగా ఉంటారు. ఎవరైతే ఆత్మిక స్థితి నుండి కిందకి వస్తారో వారు బాహ్య పరిస్థితుల గురించి ఆలోచిస్తారు, వ్యక్తుల గురించి చింతన చేస్తారు, మేనేజ్మెంట్ మరియు అడ్మినిస్ట్రేషన్ గురించి ఆలోచిస్తారు, లేక రాజకీయాల గురించి చింతన చేస్తారు. అలా ఆలోచించినప్పుడు వారు ఆ లోకంలోనే మునిగిపోతారు. ఆ తర్వాత వారు ఇక్కడ ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు, ఇలా జరగడం లేదు, అలా జరగడం లేదు అని ఫిర్యాదులు చేయడం మొదలు పెడతారు. ఎవరైతే జ్ఞాన చింతనలో ఉంటారో వారికి అంతా బాగున్నట్లే అనిపిస్తుంది. జరుగుతున్నదంతా ఒక నాటకం అని వారు భావిస్తారు. ఏది జరుగుతున్నా అది అలాగే జరగాలి, జరుగుతున్నదంతా నాటకమని భావించే వారికి నిర్దోష దృష్టి ఉంటుంది. అంటే ఎవరిని తప్పు పట్టకుండా అందరినీ ఒకేలాగా చూడటం. ప్రతి ఒక్కరి కర్మల లెక్కలు వారి వారి పాత్రలను బట్టి ఉంటాయి. ప్రతిరోజు ఈ 5 పనులు ఖచ్చితంగా జరగాలి. 1 అర్థం చేసుకోవడం, దేన్ని జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం. 2వది ధారణ చేయటం, విన్న జ్ఞానాన్ని జీవితంలో ఆచరణలో పెట్టడం. 3వది చదవటం, జ్ఞానాన్ని అధ్యయనం చేయటం. 4వది వినటం, అంటే జ్ఞానాన్ని వినటం. 4వది జ్ఞానాన్ని వినటం. 5వది చెప్పటం, వీలైతే ఇతరులకు ఆ జ్ఞానాన్ని వినిపించటం. జ్ఞానం గురించి చర్చించటం, ఏకాంతంలో కూర్చుని బాబా ఇది ఎందుకు ఇలా చెప్పారు, దీని అర్థం ఏంటి అని ఆలోచించటం చాలా ముఖ్యం. మనం చర్చించాలి, ఆలోచించాలి. ఏకాంతంలో కూర్చుని ఇది ఎందుకు చెప్పారు, భగవంతుడు ఇలా ఎందుకు అన్నాడు అని లోతుగా
ఆలోచించాలి. మనం కూర్చుని ఇది ఎందుకు చెప్పారు అని ఆలోచించినప్పుడు దానికి సమాధానం ఏం వస్తుందో చూడండి. ఈ విధంగా చింతన ప్రవాహం కొనసాగాలి. మ్యాథమెటిక్స్ మనం ఎలాగైతే ఒక లెక్కను సాధిస్తామో అలాగే ఈ జ్ఞానాన్ని కూడా మంతనం చేయాలి. మనం ఆలోచనలను ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. అవును, గతంలో మనం దేహదారులని ప్రేమించాం. దానివల్ల ఏం జరిగింది? చివరకు అది ప్రమాదానికి దారితీసింది. 10 ఏళ్ల క్రితం జరిగిన గాయాలు ఇప్పటికీ మానలేదు. అప్పుడు కలిగిన ఎమోషనల్ ఫ్రాక్చర్, భావోద్వేగపరమైన దెబ్బలు ఇప్పటికింకా నయం కాలేదు. కాబట్టి బహుశా భగవంతుడు ఏది చెప్తే అదే సరైనది. ఏ విషయాన్నైనా వెంటనే బలవంతంగా మనసులోకి తీసుకోవద్దు. చిన్న పిల్లవాడికి ఎలాగైతే నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్పాలో అలాగే మన మనసును కూడా నెమ్మదిగా అర్థం చేసుకోవాలి. ఏ విషయాన్నైనా బలవంతంగా మనసుపై రుద్దకూడదు. చిన్న పిల్లవాడికి ఎలా అయితే నెమ్మదిగా అర్థమయ్యేలాగా చెప్పాలో అలాగే మన మనసును కూడా నెమ్మదిగా అర్థం చేసుకోవాలి. జ్ఞానంలో చిక్కుకోవడం అంటే 4వ అంశం. జ్ఞానంలో నిమగ్నమై ఉండటమే 4వ పద్ధతి. సేవలో చిక్కుకోవటం 5వగా సేవలో నిమగ్నం కావాలి అంటే సేవ చేయాలి. కానీ ఆ సేవలో 2 విషయాలు చాలా ముఖ్యమున్నాయి. సేవలో నిస్వార్థ భావన ఉండాలి. సేవలో కర్మయోగం ఉండాలి. అంత స్మరణే ఉండాలి. మనం ఈ సేవ చేశాం, మనల్ని అందరూ పొగడాలి అనే భావన ఉండకూడదు. సేవ చేసిన తర్వాత దాని గురించి గొప్పలు చెప్పుకోవడం లేక ప్రదర్శించడం వంటివి ఉండకూడదు. మనం చేసే సేవలో ఎటువంటి స్వార్థం ఉండకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఈ సేవ చేశాం కాబట్టి అందరూ మనని పొగడాలనే భావన కూడా ఉండకూడదు. బెంగళూరులో సేవ చేసి తిరిగి వచ్చినప్పుడు సేవ ఎలా జరిగిందని అడిగితే సేవ బాగుంది అని మాత్రమే చెప్పేవారు. దాని గురించి ఎటువంటి గొప్పలు లేక వర్ణనలు చేసేవారు కాదు. సేవ చేసిన తర్వాత దాన్ని ఫోటోలు తీసి లేక ఇతరులకు పంపించి ప్రదర్శించడం కూడా సరికాదు. ఎదుటివారు చూడాలని కోరుకోకపోయినా మనం బలవంతంగా పంపిస్తూ ఉంటే అదే మనకు శిక్షగా మారుతుంది. ఎవరైనా ఏం సేవ చేశారో అని అడిగితే ఎలాంటి సేవ అని ఎదురు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి. ఎవరైనా వచ్చి ఏం సేవ చేశారని అడిగితే దానికి సమాధానం ఏం చెప్పాలి? ఎలాంటి సేవ అని అనాలి. అంటే అహంకారంతో సేవ చేసినప్పుడు సంఘర్షణ పెరుగుతుంది. అందుకే సేవలో నిమగ్నం అవ్వాలి. కానీ ఎలా అవ్వాలి? సాక్షిగా నిమగ్నం అవ్వాలి. ఇక్కడ సేవ చేయడానికి ఎంతమంది యోగ్యులు ఉన్నారో చూడండి. వారందరినీ కాకుండా బాబా నన్నే ఎన్నుకున్నారు. బాబా నీకు ధన్యవాదాలు. లేకపోతే నాకంటే ఎంతో తెలివైన వారు, ఎంతో శక్తివంతులు, ఎంతో అర్హత ఉన్నవారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వారందరినీ వదిలేసి నీవు నన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు అని బాబాకు చెప్పుకోవాలి. కాబట్టి సేవలో చిక్కుకోవాలి. కానీ అహంకారంతో కాదు, బాబా కృతజ్ఞతతో, బాబా ఇచ్చిన కృతజ్ఞత భావంతో. మర్యాదల బంధనాల్లో మిమ్మల్ని మీరు బంధించుకోవడం మీకు ఎంతో భద్రతని ఇస్తుంది. ఇంటర్నెట్ అనేది ఎంత వరకు అవసరమో అంతవరకే వాడాలి. ఆ పని అయిపోగానే దాని నుండి బయటికి వచ్చేయాలి. లేదంటే మనం అందులోనే ఉండిపోతాం. చాలాసేపు ఫోన్లో మాట్లాడటము, ప్రైవేట్ మాటలు, వీడియో కాల్స్ వీటిలో ఎంతగా చిక్కుకుపోతూ ఉంటే మనల్ని మనం బయటకు తీసుకోలేము. వీడియో కాల్స్, ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ గేమ్స్ వీటిలో ఎంతగా చిక్కుకుపోతామంటే మనల్ని మనం బయటకు తీసుకోలేం. కూర్చున్న చోటే ఆన్లైన్లో కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఏం కొనాలి అని చూస్తూనే ఉంటారు, కానీ ఏమీ కొనక్కర్లేదు, కేవలం చూస్తూనే ఉంటారు. పూర్వం దుకాణాలకు వెళ్ళి విండో షాపింగ్ చేసేవారు. ఇప్పుడు కూర్చున్న చోటే ఆన్లైన్ ఏ కారు, ఏ బండి, ఏ వస్తువు బాగుందో చూస్తూ సమయాన్ని వృధా చేసుకుంటారు. ఈ పార్టీ ఏం చెప్పింది, ఆ పార్టీ ఏం చెప్పింది, దీని గురించి కూడా చర్చలు. వీటిలో సమయాన్ని వృధా చేసుకోవడం. ఇలా ఎంతవరకు అవసరమో అంతవరకే చూసి తిరిగి వచ్చేయాలి. ఎందుకంటే మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వీటిలో మనం చిక్కుకూడదు. అంటే షాపింగ్ మాల్స్లో భగవంతుడు ఏ మర్యాదలు అయితే చెప్పారో వాటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి. అన్నయ్యలు, పెద్ద దాదీలు క్లాసులు వినాలి.
నియమాల్ని పాటించడం గురించి చెప్పే క్లాసుల్ని వినాలి. తర్వాత బుద్ధికి మేలుకొలుపు కలుగుతుంది. ఏం చేస్తున్నాం, నేను ఎందుకు వచ్చాను, నేను ఇక్కడికి దేనికోసం వచ్చాను, మరియు ఏం చేస్తున్నాను అనే విషయంపై జాగృతి ఉండాలి. ఒకవేళ ఎవరైనా సోదరి సేవ కోసం ఇక్కడికి వస్తే ఆమె కేవలం సేవ కోసం మాత్రమే రాలేదు, తపస్సు కోసం కూడా వచ్చింది. ఎందుకంటే అలాంటి వాతావరణం ప్రపంచంలో మరెక్కడ దొరుకుతుంది? సేవ అనేది ఒక నిమిత్తం మాత్రమే, కానీ ఇక్కడికి రావడానికి ముఖ్య లక్ష్యం సేవ కాదు, తపస్సు మాత్రమే. తపస్సు చేయడమే ఇక్కడికి రావడానికి ముఖ్య లక్ష్యం. అమృత్ వేళ శక్తివంతంగా ఉండాలి. బయట ప్రపంచంలో జరిగినది కనీసం ఇక్కడున్నా జరగాలి. కనీసం ఇక్కడన్నా జరగాలి. ఇక్కడికి రావడానికి ముఖ్య లక్ష్యం ఉదయం మరియు సాయంత్రం యోగం. ఒకవేళ ఆ సమయంలో సేవ లేకపోతే ఒక విషయం గుర్తుంచుకోవాలి, కర్తవ్యం ఎప్పుడు మొదటి స్థానంలోనే ఉండాలి. ఎప్పుడైతే కర్తవ్యం పిలుస్తుందో అప్పుడు జ్ఞానం మరియు యోగం ఒకవైపు, కర్తవ్యం మరొక వైపు ఉంచాలి. నేను ఇక్కడికి తపస్సు కోసం వచ్చానని మర్చిపోకూడదు. ఎప్పుడు సమయం దొరికినా మురళిని అధ్యయనం చేయాలి. మనం బయట ప్రపంచంలో ఉన్నప్పుడు జీవితంలో ఏం జరుగుతుంది, మన సంబంధాలు ఇంత క్లిష్టంగా, ఇంత ఇబ్బందికరంగా ఎందుకు మారాయి, ఆ సంబంధాలను ఎలా సరిదిద్దుకోవాలి అనేది ఆలోచించాలి. భక్తి మార్గంలో కాదు, ఇక్కడ జ్ఞాన మార్గంలోకి వచ్చాక ఆ సంబంధాలని సరిదిద్దుకోవాలి. కాబట్టి మర్యాదలను మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. మర్యాదలకు సంబంధించిన అన్ని క్లాసుల్ని వినాలి. కఠినమైన మర్యాదలు ఏమిటి, నేను ఏ మర్యాదను ఉల్లంఘిస్తున్నాను, ఎందుకు ఉల్లంఘన జరుగుతుంది అనేది ఆలోచించాలి. బ్రాహ్మణ దినచర్యలో అమృతవేళ, మురళి, భోజన సమయంలో జ్ఞాపకం, 4వది ట్రాఫిక్ కంట్రోల్, 5వది కర్మయోగం. ఆ తర్వాత జ్ఞాన చర్చ 24 గంటల్లో ఒకసారి ఖచ్చితంగా జరగాలి. రోజువారీ చార్ట్ మరియు ఏకాంతంలో స్మరణ, ఇవన్నీ కూడా నియమాలలో భాగమే. రాత్రి చార్ట్ కోసం ఏ మర్యాదలున్నాయి, పడుకునే విధానం ఏంటి, పడుకునే ముందు ఏం చూస్తూ పడుకుంటున్నాం, పడుకునేటప్పుడు మాట్లాడుకుంటూ సోషల్ మీడియా లేక వాట్సాప్ చూస్తూ పడుకుంటున్నామా, నేను ఏం చూస్తూ పడుకుంటున్నాను, ఎవరితోనైనా మాట్లాడుకుంటూ పడుకుంటున్నానా, సోషల్ మీడియా లేక వాట్సాప్ చూస్తూ పడుకుంటున్నానా. చెడు ఆలోచనలతో నిద్రపోతే ఆ ఆలోచనలతో నిద్ర లేవాల్సి వస్తుంది. ఒకవేళ ఉన్నతమైన గొప్ప మహత్తరమైన సంకల్పాలతో నిద్రపోతే ఆ మహత్తర సంకల్పాలతోనే మీ చైతన్యం మేల్కొంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు మర్యాదల్లో బంధించుకోండి. బాబా ఇంట్లో చిక్కుకోవడం అంటే ఏంటి, పరంధామంలో ఏదైతే ఉందో ఆ పరంధామం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతమైన ధామంలోనే చిక్కుకుపోవాలి. ఆ ధామాన్ని అనుభవం చేయాలి. చాలాసేపటి వరకు పరంధామంలో స్థిరంగా ఉండే అభ్యాసం చేయాలి. ఇది కూడా ఒక రకమైన యోగం. అంతా సరే, కానీ జ్వాలాముఖి యోగం, నిరసంకల్ప స్థితి, నిరాధార, నిరాకార, నిర్వికారి స్థితిలో అన్ని తత్వాలకు అతీతంగా బీజ రూపంలో ఉండి కంబైన్డ్ స్థితిలో చాలాసేపు ఉండాలి. దీన్ని మరొకసారి 6 గంటల నుంచి మొదలుపెట్టి చూడండి. చాలా పెద్ద తపస్సు చేయాలి. గంటల తరబడి కూర్చొని యోగం చేయాలి అంటే మనం చిక్కుకున్న చిన్న చిన్న విషయాలన్నిటినీ త్యాగం చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు దేనిలోనైతే చిక్కుకున్నామో వాటన్నిటిని తొలగించాలి. ఆ దినచర్య, ఆ విషయాలు, ఆ వ్యర్థమైన మాటలు, ఇతరుల గురించి అపనిందలు, వీటన్నిటి నుండి బుద్ధిని తీసివేయాలి. యోగం 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 యోగం, తపస్సు తపస్సు తపస్సు. మీ లోపల ఈ తపస్సు అనే నిప్పు రగలాలి. ఇది ఈ రోజు జరగాలి, ఈ రోజు నుండి జరగాలి, ఇప్పుడు కావాలి. వైరాగ్యం మరియు తపస్సు అగ్గిపెట్టి దొరికితే అప్పుడు మీ యోగం చాలా శక్తివంతంగా మారుతుంది. అంటే ఏంటి అగ్గిపెట్టి? యోగం అంటే ఏంటి అసలు? వైరాగ్యము తపస్సు అనే అగ్గిపెట్టి దొరికితే అప్పుడు మీ యోగం చాలా శక్తివంతంగా మారుతుంది. సత్యుగం నాటి కల్పనల్లో చిక్కుకుపోవాలి. ఆ స్థితిని ఊహించుకుంటూ అందులోనే నిమగ్నం కావాలి. సత్యుగంలో ఇది ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది అని ఊహించుకుంటూ
ఆ ఆలోచనలోనే నిమగ్నమై ఉండాలి. అప్పుడు మీలో స్వతహాగానే పవిత్రత వస్తుంది. ఆ సత్యుగ సంస్కారాలు అవి మనకు ఎంత దూరంలో ఉన్నాయి? మనం ఇక్కడ ఉన్నాం. 5,000 ఏళ్ల అంతరం ఉంది. కానీ ఆ సంస్కారాల్ని మేల్కొల్పాలి. అక్కడ రాజ్యం ఎలా ఉంటుంది? అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? అక్కడ పరిపాలన ఎలా ఉంటుంది? పశుపక్షాదులు ఎలా ఉంటాయి? భవనాలు ఎలా ఉంటాయి? పుష్ప విమానాలు ఎలా ఉంటాయి? దినచర్య ఎలా ఉంటుంది? దేవతలు ఏం తింటారు? ఏం తాగుతారు? ఏం చేస్తారు? ఎప్పుడు పడుకుంటారు? ఎప్పుడు నిద్రలేస్తారు? ఎప్పుడు మేల్కుంటారు? ఇలాంటి విషయాలను నిరంతరం ఆలోచిస్తూ ఉండాలి. సత్యుగంలో చిక్కుకుపోవాలి. అలాగే పరంధామంలో చిక్కుకుపోవాలి. మర్యాదల్లో చిక్కుకుపోవాలి. సేవలో చిక్కుకుపోవాలి. జ్ఞానంలో చిక్కుకుపోవాలి. యోగం యొక్క రకరకాల డ్రిల్స్లో చిక్కుకుపోవాలి. స్మరణలో చిక్కుకుపోవాలి. మరియు అన్నిటికంటే ముఖ్యంగా బాబా ప్రేమలో చిక్కుకుపోవాలి. కాబట్టి బాబా యొక్క డైరీలో పెద్ద అక్షరాలతో రాసి ఉంచండి, ఈ రోజు నుండి మనం ఆయన ప్రేమలో నిమగ్నం కావాలి అని చెప్పేసి. అచ్చా, ఓం శాంతి.